వెల్కమ్ టు అనుషా వ్లాగ్స్. హాయ్, వెరీ హ్యాపీ బతుకమ్మ. చాలా లేట్గా పెడుతున్న వీడియో, ఏమనుకోకండి. కొంచెం పాపతో బిజీగా ఉంది. ఈ దేవతలందరూ మా ఊరు దేవతలు, అలంకరణ చేసిన దేవతలు. ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ నన్ను ఇలా ఆదరిస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ డెకరేషన్ ఇవన్నీ మా ఇంటి దగ్గర అక్కయ్య వాళ్ళు అందరూ చేశారు. ఇది వచ్చేసి బలిహారం రోజు ప్రోగ్రామ్. మీకు ఫస్ట్ జస్ట్ క్లిప్స్ పెడుతున్నా ఇంట్రెస్టింగ్గా ఉండడానికి. ఆ వీడియో అంతా లాంగ్ వీడియో లాగా ఉంది ఇది కొంచెం. సో చూసి ఎంజాయ్ చేయండి. మా బాబు అండ్ మా వారు తను బతుకమ్మ రోజు చెరువు దగ్గరికి వెళ్ళారు ఇద్దరు కలిసి. ఇది మా చిన్ని బతుకమ్మ. మా ఇంటి దగ్గర పూలు ఇవి ఉన్నాయి. ఇప్పుడు చాలా డిమాండ్ ఉన్న పూలు ఇవి. అండ్ మా ఊర్లో డ్యాన్సెస్ అంటే నిమజ్జనం రోజు పిల్లలందరూ డ్యాన్స్ చేశారు. పెద్దవాళ్ళందరూ అలా ఫోటో సెక్షన్ జరిగింది కొద్దిసేపటి దాకా. నేను మా ఫ్యామిలీ అండ్ మా అత్తమ్మ మేము అనుకోకుండా అందరం వైట్ వేసుకున్నాం తెలుసా ఆ రోజు, దసరా రోజు. అసలు నైస్. ఇది మా ఇల్లు ఎలా ఉందండి. అండ్ చిట్టి తల్లి నేను బతుకమ్మ చేస్తుంటే చాలా ఎంజాయ్ చేసింది. ఫ్లవర్స్ అన్నీ ప్లక్ చేస్తూ మొత్తం తెంపుతూనే ఉంది. అసలు ఎంత ఎంజాయ్ చేసిందంటే మా ఊర్లో ఫుల్లో నేను బంతిపూలు కూర్చాను, అన్నిటికీ పెట్టాను. అంతసేపు సైలెంట్గా ఉంది. అండ్ బతుకమ్మ స్టార్ట్ చేశాను, కొంచెంసేపు ఏడ్చింది. అండ్ మళ్ళీ కూల్ అయిపోయి మళ్ళీ ఆడుకుంది తెలుసా. అసలు ఫస్ట్ టైం తెలుసా నాకు ఫుల్ సపోర్టివ్గా మొత్తం కూర్చొని ఆడుకుంది పాప. అండ్ మా ఊరు కాటనపల్లి అండి, చొప్పదండి దగ్గర ఉంటుంది, కొంచెం లోపలికి, కరీంనగర్. ఇంకా చిటితల్లి ఆడుకుంటుంది. అండ్ ఇది మా ఫైనల్గా చేసిన బతుకమ్మ గౌరమ్మ. చూడండి ఎంత ముద్దుగా వచ్చిందో. మెల్లగా ఆకులతోని మెల్లగా తీసి చేశాను. అండ్ గులాబీ పూలు, చాబంతులు బతుకమ్మకు చూడండి ఎంత అందాన్ని ఇస్తున్నాయో. బంతి పూలు, గునుగ పువ్వు, వీటన్నిటితో మేము బతుకమ్మ చేస్తాము. అండ్ ఇది వచ్చేసి అమ్మవారికి ఇష్టమని మా ఇంటి దగ్గర ఒక అక్కయ్య, లావణ్య అక్కయ్య ఉంటుంది. తను ఇలా చేసుకొని డెకరేట్ చేసుకొని మంచిగా తీసుకొని వచ్చింది. చాలా అందంగా చాలా బాగా అనిపించాయి. అండ్ ఇదంతా మా కుంకుమ పూజ రోజు జరిగిన విధానం. ఇదంతా ఆ రోజు అలంకరణ దేవత యాష్ కలర్ అండ్ రెడ్ కలర్ ఎంత బాగుంది తెలుసు. అసలు సూపర్ ఉంది. ఈ చీర 4000 ఏమో పాడారు చీరను. వేలంపాట జరిగింది ఆ రోజు. అండ్ మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నారు కదా వాళ్ళిద్దరు, ఎప్పుడు పూలదండలన్నా ఎప్పుడు వాళ్ళే కడతారు ఇద్దరు, చిక్కి అండ్ బన్నీ. వాళ్ళిద్దరు వెళ్ళిపోతే మాకు ఫుల్ బోర్. వాళ్ళిద్దరు పెళ్ళి అయితే వెళ్ళిపోతే మాత్రం మాకు ఫుల్ బోరే. ఎందుకంటే ఇప్పటి వరకు మంచిగా అందరినీ ఒక గ్రూప్ ఫామ్ చేసి అన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు పిల్లలిద్దరు. అండ్ ఇది మా ఊరు కాటనపల్లి. వీళ్ళందరూ అక్కలు, వదినలు, పిన్నులు, అత్తమ్మలు అందరూ. తను మా వదిన, వసుమతి వదిన. అండ్ ఇంకొక వదిన సంధ్యక్క అని అంటారు. తను చాలా మంచిదండి. ఎందుకంటే ప్రతి ఇయర్ కాంపిటీషన్ గేమ్స్లో పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకు అండ్ విన్నర్స్ అయిన వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇస్తున్నారు. చాలా మంచిది. మళ్ళీ తీయమని అడిగింది. ముచ్చట్లు పెడుతున్నాము తీయ అని అన్నది. చాలా ఫన్నీ. అండ్ వీళ్ళందరూ అత్తమ్మలు అవుతారు, వదినలు. ఎంతమంది ఉన్నారు చూడండి. కానీ చాలా యూనిటీ ఉంటుందండి మా ఊర్లో. అంత బాగా అందరం ఈక్వల్గా అన్నీ అనుకొని అన్నీ చేస్తాం. అండ్ ప్రతి నవరాత్రులు ఎన్ని రోజులు జరుగుతాయో అన్ని రోజులు మొత్తం భోజనాలు ప్రిపేర్ చేస్తారు. ప్రతి మధ్యాహ్నం మొత్తం అక్కడే ఉంటాము. అండ్ ఫుల్ ఎంజాయ్ చేస్తాం, గేమ్స్ ఆడుకుంటాం, పాటలు. అండ్ ఏ వర్క్ చేసినా అందరం కలిసి చేసుకుంటాం. అంటే మా పాప అక్కడ ఉంది, సో చూస్తే ఏడుస్తుందని మళ్ళీ వెనకకే వచ్చేసాను. చూడండి ఎట్లా ఆడుకుంటుందో. కానీ కొంచెం పాపం ఉడకపోసింది, ఫుల్ ఎండ కదా, కొంచెం ఏడ్చింది. ఎవరో ఒకరు ఎత్తుకున్నారు, పర్లేదు. అండ్ పెద్దవాళ్ళు చూడండి, అత్తయ్యలు, అమ్మమ్మలు. షీజ్ లావణ్య అక్క. తనే అది డెకరేషన్ ఐటెం ప్రిపేర్ చేసింది. ఓకే, దేవత చూడండి. అప్పుడు మంగళారతి జరుగుతుంది, సో అందుకే లోపలికి వెళ్ళలేకపోయాను. చాలా వరకు కొంచెమే తీశాను వీడియోస్.
తీయలేకపోయాను. నైట్ పరిహారం జరిగింది నా లాస్ట్ రోజు. ఇదైతే సూపర్ అనిపిస్తుంది.
విగ్రహ పునర గమనాయ చ యాంతు దేవగణా సర్వే పూజా మానస విగ్రహ పునరాగమనాయ చ. వెంకటదేవును కళ్యాణ్ ఇద్దరు కలిసి కలిగి అందరు పట్టుకోరు. యజ్ఞేన యజ్ఞమయంత దేవా స్థాని ధర్మాని ప్రథమాన్యాసో ఏకనాగం మహిమాదనందే యత్ర పూర్వే సాభ్యాసంతి దేవా. దుర్గా మాతాకి భవానీ మాతాకి. యాందు దేవగణా సర్వే పూజా మానస విగ్రహ పునరాగమనాయ చ. ఆడవాళ్ళు ఒక 5 వచ్చి అమ్మవారికి అక్కడ గౌరమ్మని కలిగారు. ఎవరన్నా ఐదు యాందు దేవగణా సర్వే పూజా ఇక్కడ అర్థం ఉంటుంది, అక్కడ చూడాలి అని దేవతని అలంకారం అయిపోయిన ఎందుకంటే అయ్యగారు చెప్పారు అలా చేస్తాను. ఈ ముగ్గురు ఇవన్నీ నేను నర్మదా ఉంటుంది తాను అండ్ మమత ముగ్గురం కలిసి అవన్నీ వేసామండి. చాలా చాలా బాగా అనిపించింది. బియ్యంలో ఆయిల్ కలిపి కలర్స్ కలిపి వేసాము. మా రాజన్న అని ఉంటారు, తను డిజైన్ వేసి ఇచ్చారు. మేము అన్ని కలర్స్ నింపుతూ వచ్చాము. ఇలా ఉన్నాము. నేను అవుట్లైన్ బాక్స్ మీరు లలితకురారు అని ఇస్తారు. లలిత మాకు అందరికి ఇష్టం. ఇంటికాడ చదువుకుంటాం. అండ్ ఇప్పుడు ఇక్కడ మత్తులన్నీ దండలుగా పుచ్చుతున్నామండి. ఎందుకంటే మార్నింగ్ నిమజ్జనం కాబట్టి నైట్ అందరం చూడండి అందరం కలిసి ఎంత బాగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఎంత ఎంజాయ్ చేస్తూ మొత్తం పూలని వచ్చుతూ ఎంజాయ్ చేసాము. కూడా చేసాము. నిమజ్జనం రోజు ఎలా డాన్స్ చేయాలి అమ్మవారికి ఇద్దరు అత్త కూడా కొంచెం
రానే వచ్చేసింది నిమజ్జనం టైం. అందరం ప్రిపేర్ అయి ఉన్నాము. చూడండి ఎంత బాగా రెడీ చేస్తున్నారు అందరూ. ఊరంతా ఒక దగ్గరికి చేరుతుంది. ఇప్పుడు అందరం కలిసి డ్యాన్సెస్ వేస్తాం. ముందు ఉంటాయి వీడియోస్, డ్యాన్స్ వీడియోస్, అవి చూడండి కంపల్సరీ. చాలా కష్టపడి ప్రిపేర్ అయి చేసాము మేమందరం. అండ్ వీళ్ళంతా మా గ్యాంగ్ అండి, లేడీస్ గ్యాంగ్ అందరూ చూడండి. కూర్చున్నాము అక్కడ. దేవత గల్లీలో తిరుగుతుంటుంది, మేము అక్కడ కూర్చొని చూస్తున్నాము. అండ్ కొంచెం ముందడికి వచ్చాక స్టార్ట్ చేస్తామండి డ్యాన్సెస్ ఏమైనా. హాయ్ చెప్పమంటే అస్సలు ఎవరు చెప్పట్లేదు, భయపడుతున్నారు వీడియోస్ చూసి. దేవత వస్తుంది. అండ్ నిన్న కూర్చిన పూలని ఇక్కడ డెకరేషన్ చేసామండి, మీకు కనిపిస్తుంది ఫ్రంట్లో. చూడండి, స్కిప్ చేయకండి ప్లీజ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అక్కడ ఒకతను ఫుల్ డ్రింక్ వేసాడు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ తను వైషు అండ్ హన్ను అండి, వాళ్ళిద్దరు డ్యాన్స్ కోసం ప్రిపేర్ అయ్యాడు. అండ్ తను మైత్రి కూడా, ముగ్గురు కలిసి డ్యాన్సెస్కి ప్రిపేర్ అయ్యారు. పాపం చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యి చాలా భయపడుతున్నారు డ్యాన్స్ చేయడానికి. అంటే చీర ఇట్లా కట్టుకొని ఎప్పుడు చేయలేదని. పిల్లలు చాలా అంటే చాలా బాగా చేశారు, ఎఫర్ట్ పెట్టి చేశారు నిజంగా. తనని నేనే అక్కడ నిలబడమన్నాను ఫొటోస్ తీద్దామని. ఫోటో ఎంత బాగా రెడీ, ఎంత నీట్గా శారీస్ కట్టారు. అండ్ బన్నీ, చిక్కి అన్నాను చూడండి, వాళ్ళిద్దరే పిల్లలు ముగ్గురిని ప్రిపేర్ చేశారు చాలా అందంగా. ఏ హాయ్ సన్నీ పాప, తను మా బావ వాళ్ళ బిడ్డ అంటే నాకు మనవరాలు అవుతుందండి. నేను అప్పుడే అమ్మమ్మని అయిపోయా. తను ఫుల్ డ్రింక్ చేసి డ్యాన్స్ చేస్తున్నారు ఫుల్. మా ఊరి అందగత్తలు. उड़ी उड़ी जाए
లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ ఇద్దామండి.